మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బలారం పేస్టేట్ సమర్పిస్తున్న మన అనుదిన వాక్య ధ్యానాల్లో ఈరోజు టైత్ ఆఫరింగ్ దశమ భాగము అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా నేటి అంశాన్ని ఆవిష్కరించే ఈ ప్రబోధాత్మకమైన గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణ యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాను. ప్రభా గొప్పరాజా, ఈ ఉదయకాలంలో తండ్రి నీ వాక్యం ధ్యానించుటకు మీరు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి అనేక వందనాలు ప్రభా. వాక్యం ధ్యానించుండగా తండ్రి మా హృదయ నేత్రములను తెరవమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు దశమ భాగం గురించి మనము కొద్దిసేపు ధ్యానించుకుందామండి. లేవీయ గ్రంథము 27వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకుందాము.
లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ప్రియులారా, చాలాసార్లు మనము ఈ దశమ భాగం గురించి ఆలోచిస్తూ ఉంటాము. దశమ భాగము ఎందుకు ఇవ్వాలి, మరి ఎవరెవరికి ఇవ్వాలి, పాత నిబంధన ప్రకారము దశమ భాగం ఏమిటి, కృత నిబంధనలో మరి దశమ భాగం గురించి ప్రస్తావింపబడిందా అన్న విషయాల గురించి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. మరి ఆ విషయమే మరి ఈరోజు మనం ధ్యానించుకుందామండి. మరి లేవి కాండంలో మరి ఇక్కడ మోషే గారు రాసిన ప్రకారము యెహోవా సొమ్ము ఇది ఏంటంటే భూధాన్యములలోనేమి వృక్ష ఫలాల్లోనేమి భూఫలములన్నింటిలో కూడా ఏదైతే దేవుడు మనకు అనుగ్రహిస్తాడో అందులో దశమ భాగము యెహోవా సొమ్ము. ఇది ఒక ఆజ్ఞ కాదు, కానీ అదొక నియమము లేదా కట్టడగా మనము దీన్ని తీసుకోవచ్చు. మరి ఎందుకు మరి యెహోవాకు మనము ప్రతిష్ఠితం చేయాలి? మరి యెహోవాకు ప్రతిష్ఠితం చేయడం వల్ల అవి మరి యెహోవా తీసుకుంటున్నాడా? మరి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆయన మన దగ్గర నుండి తీసుకొని ఆయన ఏం చేసుకుంటారు అన్న ఆలోచన చాలాసార్లు మనకు వస్తుంది. మరి ఈ దశమ భాగము మనం ఎందుకు దేవునికి అర్పించాలో దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 18వ అధ్యాయము మరి ఇక్కడ చూసినట్టయితే 24వ వచనంలో కొన్ని ఏమని ఉంటుందంటే, దశమ భాగములు మనం ఇచ్చినప్పుడు ఆయన మందిరము కాకుండా ఆయన మందిరంలోనికి తీసుకురావడంతో పాటు వాటిని మనము లేవీయులకు ఇవ్వాలని కూడా ఉంటుంది. ఎందుకు మరి లేవీయులకు ఇవ్వాల్సి వస్తుంది? ఇక్కడ చూసినట్టయితే, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చి తిని, అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పి తిని. మనము ఇచ్చే దశమ భాగము కొంత భాగము లేవీయులకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకనగా మరి 12 గోత్రాల్లో ఉన్న ఈ లేవీ వంశస్థులకు దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే యెహోవాయే వారికి స్వాస్థ్యము. మరి ప్రత్యక్ష గుడారంలో కానీ మరి ఆయన మందిరంలో కానీ యాజకత్వము నిర్వహించే ఈ లేవీ వంశస్థులు వారికంటూ ఒక స్వాస్థ్యము దేవుడు ఇవ్వలేదు. వారి యొక్క స్వాస్థ్యము యెహోవాయే. కాబట్టి యెహోవాకు అర్పించిన ఈ దశమ భాగంలో నుండి వారి యొక్క అవసరతలను వారు తీర్చుకుంటారు. మరి ఈ విధానాన్ని దేవుడే మనకి ప్రత్యక్షపరిచి ఉన్నాడు. ఎందుకనగా లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చింది అది మనము మందిరంలో సమర్పించిన దశమ భాగం నుండి వెళ్తుంది. ఇచ్చిన ఆ దశమ భాగంలో నుండి కూడా మరి లేవీయులు తిరిగి దశమ భాగాన్ని వాళ్ళను చెల్లించాలని మళ్ళీ తిరిగి ఇక్కడ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరి 26వ వచనంలో చూసినట్టయితే, నీవు లేవీయులతో ఇట్లను, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యంగా ఇప్పించిన దశమ భాగంను మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా దశమ భాగంలో యెహోవాకు ప్రతిష్ఠార్పణంగా చెల్లింపవలెను. వారు లేవీయులకు మనము ఇచ్చిన ఈ దశమ భాగంలో నుండి కూడా వాళ్ళు తిరిగి దేవునికి మరి దశమ భాగాన్ని అర్పింపవలసిన వారై ఉన్నారు. ఎందుకనగా ఇది దేవుని యొక్క కట్టడ. ఎవరికైతే ఏదైనా స్వాస్థ్యము దొరికిందో ఆ స్వాస్థ్యంలో నుండి ఖచ్చితంగా మనము దేవునికి దశమ భాగము సమర్పించవలసిన వారమై ఉన్నాం. మరియు ఈ దశమ భాగము మరి ఇంకా ఎవరెవరికి మనం ఇవ్వవలసిన వారమై ఉన్నామని చూసినట్టయితే, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, 10వ భాగము ఇచ్చు సంవత్సరంన అనగా 3వ సంవత్సరంన నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామంలో తిని తృప్తి పొందిన తర్వాత ఏం చేయాలో మళ్ళీ దేవుడి ఇక్కడ కింద చెప్పి ఉన్నాడు. ఈ 10వ భాగంలో లేవీయులతో పాటు ఇంకెవరికి ఇవ్వాలి? పరదేశులకు, తండ్రి లేని వారికి మరియు విధవరాండ్రకు కూడా మనము ఇవ్వవలసిన వారమై ఉన్నాము. వీరందరికీ ఇచ్చిన తర్వాత అనగా వీరందరికీ ఇచ్చినట్టయితే అది దేవునికి సమర్పించినట్టే. మరి బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడని మరి కీర్తనకారుడు రాసి ఉన్నాడు కదా. మరి బీదలను కటాక్షించుట మన బాధ్యత. అంతేకాకుండా పరదేశులను చాలాసార్లు మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. పరదేశులకు మనం ఏంటి ఇచ్చేది? మన దగ్గర ఎక్కడున్నారు పరదేశులు అని. నేను కూడా నా బాల్యమందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను.
గూర్ఖాస్ ఉంటారు కదా మన కాలనీలో, నైట్ టైం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. నేపాల్ లాంటి కంట్రీస్ నుండి వస్తుంటారు. వాళ్ళు చాలా తక్కువ అమౌంట్కి, ఒక మంత్లీ మనము వాళ్ళకి 50 to 100 రూపీస్, 200 రూపీస్, మ్యాక్సిమం 100-200 ఇస్తూ ఉంటాము. వాళ్ళు పొట్టు చేత పట్టుకొని మరి మన దేశానికి వస్తారు. వాళ్ళు చాలాసార్లు నేను అనుకునేదాన్ని, వాళ్ళు అసలు నైట్ డ్యూటీ చేయరు డాడీ, ఎందుకు ఇస్తారు మీరు, రాత్రిపూట ఆయన గూర్ఖా రావట్లేదు అని అంటే మా నాన్నగారు నాకు ఈ వాక్యం తీసి చూపించారనమాట. ఏంటంటే పరదేశులకు ఇవ్వడం మన బాధ్యత, అది దేవుడు మనకు విధించిన ఒక కట్టడమ్మ, తప్పకుండా పరదేశులను ఆదరించాలి, మనం ఇచ్చే ఆ చిన్న అమౌంట్ కూడా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పారు. సో ఈ విధంగా పరదేశులను ఆదరించడము, విధవరాన్లను మరియు తండ్రి లేని వారిని ఆదరించుట కూడా ఈ దశమ భాగంలో ఒక బాధ్యతగా ఉంది. అంతేకాకుండా మరి మలాకీ గ్రంథంలో చూసినట్టయితే మలాకీ 3వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. దశమ భాగంలో మనము ఇవ్వడానికి మరి ఒక కారణాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. యెహోవా మందిరంలో ఆహారము ఉండుట కొరకు మరి మనము దశమ భాగము ఇవ్వబద్దులమై ఉన్నాము. మలాకీ 3వ అధ్యాయంలో చూసినట్టయితే మరి ఇక్కడ 10వ వచనము, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి యెహోవా మందిరములో ఆహారం ఉండునట్లు మనము 10వ వంతు తీసుకురావాలి. ఆయనను శోధించాలి అనగా మనం ఇచ్చి ఆయనను శోధించాలి. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడైతే చాలా మందికి ఒక డౌట్ ఏముంటుందంటే, పాత నిబంధన వరకే ఈ నిబంధన 10వ వంతు ఇవ్వడం, ఓల్డ్ టెస్ట్మెంట్ వరకు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగానే ఇవ్వాలి, కానీ క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా మనకు దశమ భాగం గురించి ప్రస్తావించబడలేదని అనుకుంటాం. కానీ ఇక్కడ చూసినట్టయితే లూకా సువార్త 21వ అధ్యాయంలో చూసినట్టయితే ఒక పేద విధవరాల గురించి యేసుక్రీస్తు ఏమంటాడంటే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. ఇక్కడ దశమ భాగం ఎప్పుడో క్రాస్ అయిపోయిందండి. ఇంకా మనము దశమ భాగం దగ్గర ఆగిపోయాం, కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు దశమ భాగం గురించి ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు. కానీ ఆ లిమిటేషన్ అన్నది క్రాస్ అయిపోయింది. ఎందుకనగా ఇక్కడ యేసుక్రీస్తు తనకు ఉన్నదాన్ని అంతయు కూడా ఇచ్చిన పేద విధవరాల గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఇక్కడ కొరింథీ పత్రికలో చూసినట్టయితే పౌలు గారు ఏమని రాశారనగా, కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో చూసినట్టయితే 16 వచనంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారంన మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఇక్కడ మీరు వర్ధిల్లిన కొలది కొంత సొమ్మును నిల్వ చేయమని చెప్పాడు. మనం అనుకుంటాము 1000 రూపాయలు మనకి జీతం వస్తే అందులో టైత్ ఒక 100 రూపీస్ దేవునికి చెల్లిస్తే సరిపోతుంది, అది పాత నిబంధన ప్రకారము దేవుడు మనకు నియమించిన నియమము అని అనుకుంటాము. కానీ క్రొత్త నిబంధన ప్రకారము మనము వర్ధిల్లిన కొలది ఆయనకు ఇచ్చివారమే ఉన్నాము. ఆ వర్ధిల్లిన కొలది ఇచ్చిన ఈ సొమ్ము అంతా కూడా లేవీయులకు మరియు పేదవారికి, పరదేశులకు, విధవరాన్లకు, తండ్రి లేని బిడ్డలకు ఇది మనం చెల్లించ బద్ధులమై ఉన్నాము. మరియు మన మందిరంలో ఆహారము కొరత కాకుండా చూసుకునే బాధ్యత సంఘస్థులుగా మనపై ఉంది. కాబట్టి దశమ భాగంల విషయంలో మీరు వర్ధిల్లిన కొలది దేవునికి చెల్లించుటకు మీ హృదయంలో ప్రేరేపించాలని దేవుని ప్రార్థిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. దశమా భాగము దేవుని సొమ్ము, ధారాళముగా ఆయనకిమ్ము. దీవించును రంతలుగా, ఫలించే ద్రాక్ష
ద్రాక్షావల్లిగా ఫలించే ద్రాక్షావల్లిగా దశమా భాగము దేవుని సొమ్ము ధారాళముగా ఆయనకిమ్ము. గాలి నీరు నిత్యము వెలిగే సూర్య చంద్రులు నింగినేల గాలి నీరు నిత్యము వెలిగే సూర్య చంద్రులు మన కొరకై సృజించినాడు మనలనెంతో దీవించినాడు మనలనెంతో దీవించినాడు. దశమా భాగము